దేవుడు ఎక్కడో లేడు, అంతటా ఉన్నాడు. మీరు దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా? పోనీ దేవుడు ఎంత పెద్దగా ఉంటాడు ఊహించగలరా? ఆకాశమంత ఎత్తు ఉంటాడా, లేక సముద్రమంత లోతు ఉంటాడా? అసలు ఈ విశ్వం మొత్తం ఒక మనిషి ఆకారంలో ఉంటే మనం ఆ మనిషి శరీరంలో ఎక్కడ ఉన్నాం? ఈ ప్రశ్నకు సమాధానమే ఇవాల్టి ఎపిసోడ్. ఇది కేవలం వర్ణన కాదు, ఒక దర్శనం, విరాట్ రూప దర్శనం. గంగా తీరంలో నిశ్శబ్దం. శుక మహర్షి రాజ్ పరీక్షిత్తో అన్నాడు, రాజా, నీ మనసును నిలకడగా ఉంచుకో, నీ చిన్న శరీరాన్ని మర్చిపో. ఇప్పుడు నేను చూపించే ఆ అనంతమైన రూపాన్ని ఊహించుకో. శుకుడు వర్ణించడం మొదలుపెట్టాడు. ప్రతి మాట ఒక మంత్రంలా పనిచేస్తోంది. పాతాళమే తస్యహి పాదమూలం. రాజా, ఈ లోకాలన్నింటిలో కింద ఉన్న పాతాళ లోకం ఉంది చూసావా? అది నా స్వామి పాదాలు మాత్రమే. ఈ భూమి ఆ స్వామి నడుము. మనం చూసే ఈ విశాలమైన ఆకాశం ఆయన పొట్ట. రాత్రిపూట మిలమిలా మెరిసే నక్షత్రాలు ఉన్నాయి చూసావా? అవి ఆయన మెడలో ఉన్న హారాలు. దిక్కులే ఆయన చెవులు, సూర్యచంద్రువే ఆయన కళ్ళు. పగలు రాత్రి ఆయన కనురెప్పల కదలికలు. వర్షం ఆయన దయ, ఉరుములు ఆయన నవ్వు. రాజా, చెట్లు ఈ స్వామి శరీరం మీద వెంట్రుకలు. నదులన్నీ ఆయన నరాల్లో ప్రవహించే రక్తం. పర్వతాలే ఆయన ఎముకలు. నువ్వు చూస్తున్న ఈ సృష్టిలో ఏదీ వేరు కాదు. గాలి, నీరు, నిప్పు, మట్టి అన్నీ ఆ ఒక్కడి రూపమే. రాజు కళ్ళు మూసుకొని వింటున్నాడు, కానీ అతని మనసులో మాత్రం ఆకాశం అంత ఎత్తులో ఒక మహా ఆకారం కనిపిస్తోంది. అప్పటిదాకా నేను రాజుని, ఇది నా రాజ్యం అనుకున్న పరీక్షిత్కి ఆ విరాట్ రూపం ముందు తను ఒక చిన్న చీమ కంటే అల్పం అని అర్థమైంది. అతనిలో అహంకారం కరిగిపోయింది, భక్తి పొంగి పొర్లింది. శుకుడు చివరగా ఇలా అన్నాడు, రాజా, ఎవరైతే ఈ విశ్వమంతా భగవంతుడే అని నమ్ముతారో వాళ్ళకి మృత్యువు అంటే భయం ఉండదు. ఎందుకంటే చనిపోయాక కూడా వాళ్ళు కలిసేది ఆ స్వామిలోనే కాబట్టి. ఇక్కడితో సృష్టి గురించి ఒక క్లారిటీ వచ్చింది. కానీ అసలు కథ ఇప్పుడే మలుపు తిరగబోతోంది. సరే, ఈ విశ్వమంతా దేవుడి శరీరమే అనుకుందాం. మరి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? దీనిని ఎవరు సృష్టించారు? ఒకప్పుడు ఏమీ లేనప్పుడు, నీరు మాత్రమే ఉన్నప్పుడు ఆ నీటి మీద ఒక ఆకు, ఆ ఆకు మీద ఒక పసి బాలుడు, ఆ బాలుడి నాభి నుంచి ఒక తామర పువ్వు, ఆ పువ్వులో నుంచి ఒకడు పుట్టాడు. అతడే మన సృష్టికర్త బ్రహ్మ. కానీ పుట్టగానే బ్రహ్మకు వినిపించిన 2 అక్షరాలు ఏంటి? అవి వినగానే బ్రహ్మ ఎందుకు భయపడ్డాడు? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.